బయోఫ్యూయల్స్ అండ్ నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ. ప్లాంట్స్ ద్వారా, ఎనిమల్స్ ద్వారా, వాటి ఆర్గానిక్ మ్యాటర్ ద్వారా మనం కనుక ఇంధనం ప్రొడ్యూస్ చేస్తే దాన్ని బయోఫ్యూయల్ అంటారు. Biofuel is a fuel which is derived from the plants and animals' organic matter which are living or once lived, and we can consider that as biofuel. ఇండియాలో 2018లో స్పైస్ జెట్ వాళ్ళు డెహ్రాడూన్ టు ఢిల్లీ, ఢిల్లీ టు డెహ్రాడూన్ 75% బయోఫ్యూయల్తో ఫ్లైట్ నడిపారు. అదే ఫస్ట్ బయోఫ్యూయల్ ఫ్లైట్. అదే సంవత్సరం 2018లో నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ కూడా వచ్చింది, మనకు కొత్త పాలసీ. సో దీంతో పాటు ఇండియాలో అసలు బయోఫ్యూయల్స్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి కొంతవరకన్నా అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఇండియా ఈజ్ ఎనర్జీ గజ్లర్. మనకి ఎనర్జీ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ. కానీ రెండు రకాలుగా మనం ఇబ్బంది పడుతున్నాం. ఒకటి 60 to 70% ఆఫ్ ద మన ఎనర్జీ రిక్వైర్మెంట్ బయట నుంచి తెచ్చుకుంటున్నాం. సో ఇంపోర్ట్ బిల్ పెరిగిపోతుంది. దాంతోపాటు మన ఎనర్జీ రిక్వైర్మెంట్ మొత్తం చాలా వరకు ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ చేస్తున్నాం అనమాట. దాంతో వాతావరణం మీద ప్రభావం పడిపోతుంది, మనుషుల మీద ప్రభావం పడిపోతుంది, వాళ్ళ ఆరోగ్యం మీద ప్రభావం పడిపోతుంది. దాంతో స్లోగా బయోఫ్యూయల్స్ డెవలప్ చేయాలని మనం భావించాం. ఇండియాలో బయోఫ్యూయల్స్ డెవలప్మెంట్ అనేది ఒక 4 స్టేజెస్లో చూసుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్ బయోఫ్యూయల్ డెవలప్మెంట్లో ఫుడ్ క్రాప్స్ ఎక్కువ వాడారు. ఫుడ్ క్రాప్స్ అంటే సోయాబీన్, షుగర్ కేన్ ఇలాంటివన్నీ ఎక్కువ వాడేసి బయోఫ్యూయల్ని, వెజిటేబుల్ ఆయిల్స్ ఇలాంటివన్నీ వాడేసి బయోఫ్యూయల్ని డెవలప్ చేశారు. వీటి ద్వారా బయోఫ్యూయల్ డిరైవ్ అయింది, అంతా బాగానే ఉంది. కానీ కొంతమంది ఏం చేశారంటే వీటిని కమర్షియల్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. జనాన్ని తిండి లేకుండా ఫుడ్ క్రాప్స్ని కమర్షియల్ యూజ్ చేసేసి బయోఫ్యూయల్ ప్రొడ్యూస్ చేస్తే ఏం జరుగుతుంది అని చెప్పి చాలామంది ఇండియాలో గోల్ చేశారు, హర్తాల్స్ చేశారు, స్ట్రైక్స్ చేశారు. దాంతో గవర్నమెంట్ ఈ ఫుడ్ క్రాప్స్ ద్వారా బయోఫ్యూయల్ ఆపేసి నాన్ ఫుడ్ క్రాప్స్ ద్వారా చేయాలని చెప్పి డిసైడ్ చేసింది. అక్కడ ఫుడ్ క్రాప్స్ వర్సెస్ నాన్ ఫుడ్ క్రాప్స్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. సో సెకండ్ స్టేజ్లో ఏం చేశారంటే ఫస్ట్ స్టేజ్ పూర్తిగా ఆపేశారు, అంటే ఫుడ్ క్రాప్స్ ద్వారా అప్పుడు ఆపేశారనమాట. సెకండ్ స్టేజ్లో ఏం చేశారంటే నాన్ ఫుడ్ క్రాప్స్, స్టెమ్స్ అంటే చెట్టు యొక్క స్టెమ్స్, హస్క్, ఈ రెసిడ్యూ లాంటివి. తర్వాత జత్రోపా పొంగామియా. జత్రోపా అనేది ఒక బయో డీజిల్ ప్లాంట్. ఈ జత్రోపా ప్లాంట్స్ని పెంచడం ద్వారా గవర్నమెంట్ అప్పట్లో అనేక స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ చేసి జత్రోపా ప్లాంట్ పెంచింది. జత్రోపా ప్లాంట్లో ఉన్న సీడ్స్తో బయోడీజిల్ చేస్తారు. యాక్చువల్గా దానిలో ఉన్న సీడ్ గింజలతో. దీనికి బయోడీజిల్ ప్రాపర్టీ కాకుండా మెడిసినల్ ప్రాపర్టీ కూడా ఉందన్నమాట. కానీ ఎన్ని జత్రోపా ప్లాంట్ పెంచితే ఇండియాకి అవసరాలు తీరుతాయి? ఎన్ని పెంచాలి, ఎంత భూమి కావాలి? సో ఈ జత్రోపా ప్లాంట్స్ పెంచడం వల్ల ఇంకో లాభం కూడా మనకి, కార్బన్ సింక్. ప్లాంట్స్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా కార్బన్ సింక్ కూడా అవుతుంది. సో ఇది సరిపోలేదు. దీంతో సెకండ్ స్టేజ్ని కంటిన్యూ చేస్తూనే గవర్నమెంట్ థర్డ్ స్టేజ్లోకి మనం తీసుకెళ్ళింది అనమాట. సో ఈ థర్డ్ స్టేజ్ అనేది ఏంటి, ఇది ఒకసారి చూద్దాం. సెకండ్ స్టేజ్ ద్వారా జత్రోపాని కంటిన్యూ చేస్తూ థర్డ్ స్టేజ్కి మనం మూవ్ అయ్యాం అనమాట. థర్డ్ స్టేజ్లో బయోడీజిల్ is derived from microorganisms, particularly like algae. Microorganisms, algae లాంటి వాటితో స్టార్ట్ చేసాం. సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ algae కెన్ ప్రొడ్యూస్ మోర్ బయోడీజిల్ అనమాట. జత్రోపా వీటికన్నా మోర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్, పర్టికులర్గా ఆల్గే వైపు వెళ్ళాం అనమాట. సో దీనికి ఎక్కువ ల్యాండ్ కూడా అవసరం లేదు. ఏ ల్యాండ్ అయితే ఫాలో ల్యాండ్స్, ఏ ల్యాండ్ అయితే వ్యవసాయానికి అవసరం లేదో, వాటర్, ల్యాండ్ ఏదైతే ప్రపంచం వినియోగానికి, మనుషుల వినియోగానికి అవసరం లేదో దాన్నంతా కూడా మనం ఆల్గే, మైక్రో ఆర్గానిజమ్స్ పెంచడానికి వాడుకుని దాని ద్వారా మనం ఎనర్జీ నీడ్స్ని తీసుకోవచ్చు బయోఫ్యూయల్ని అని. అయితే ఈ జత్రోపా, మైక్రో ఆర్గానిజమ్స్ ఇండియా నీడ్స్కి ఎంతవరకు పనికొస్తాయి? సో ఇదంతా కాదు. ఫస్ట్ స్టేజ్ ఆపేసాం, ఫుడ్ క్రాప్స్ ద్వారా ఆపేసాం. సెకండ్ స్టేజ్ జత్రోపా, స్టెమ్స్, హస్క్ ఇవన్నీ. థర్డ్ స్టేజ్లో మైక్రో ఆర్గానిజమ్స్, ఆల్గే ఇవన్నీ. సో ఇవన్నీ సరిపోవు మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్కి అని చెప్పి ఫోర్త్ స్టేజ్లోకి ఎంటర్ అయ్యాం. ఫోర్త్ స్టేజ్లో డిరైవింగ్ బయోఫ్యూయల్స్ ఫ్రమ్ సస్టైనబుల్ మెథడ్స్. డిరైవింగ్ బయోఫ్యూయల్స్ ఫ్రమ్ సస్టైనబుల్ మెథడ్స్ అనమాట. ఎగ్జాంపుల్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ మాడిఫైడ్ క్రాప్స్. సో ఏ అయితే క్రాప్స్ బయోఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేస్తాయో, అదేవిధంగా ఏ అయితే క్రాప్స్ మనకి నచ్చినట్లు జెనెటిక్ ఇంజనీరింగ్ చేసుకుని దానిలో కార్బన్ సింక్ ఎక్కువ ఉండే క్రాప్స్ని ప్రొడ్యూస్ చేసి దాంతోపాటు బయోఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేసే క్రాప్స్ చేయొచ్చో, ఇవన్నీ కూడా మనం చేసాం. థర్డ్ స్టేజ్లో సస్టైనబుల్ ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూయల్ అని చెప్పి. సో దీని ద్వారా మనకి కొంత ఎక్కువ బయోఫ్యూయల్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ వచ్చింది. అయితే 2018లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ తీసుకొచ్చింది. దీనిలో 2030 కల్లా మనం వాడే ఫ్యూయల్లో 20% ఇథనాల్ బ్లెండింగ్, 5% ఖచ్చితంగా బయోఫ్యూయల్ బ్లెండింగ్
టార్గెట్ అచీవ్ చేయాలని. ఈ బ్లెండింగ్ అంటే ఏంటంటే మనం వాడే ఫ్యూయల్లో కొంత మిక్స్చర్ అనమాట, ఇథనాల్ కానీ బయోఫ్యూయల్ కానీ, దాన్ని బ్లెండింగ్ అంటారు. రెండోది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇథనాల్ మీద వేసే జిఎస్టీ ఇంతకుముందు 18%, దాన్ని 5% తగ్గించింది. మూడోది, ఏదైతే స్పాయిల్ అయిన ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయో, డ్యామేజ్ ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయో, బ్రోకెన్ రైస్, పాడైపోయిన వీట్, రాటెన్ పొటాటోస్, ఇవన్నీ కూడా ఇథనాల్ ప్రొడక్షన్, బయోఫ్యూయల్ ప్రొడక్షన్కి మనం చేయొచ్చు, ఈ రా మెటీరియల్ మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. దాంతోపాటు సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ ఏదైతే ఉంటాయో, అంటే మనుషులు తినగా మిగిలిన ఫుడ్ గ్రెయిన్స్ ఇథనాల్ ప్రొడక్షన్కి డైవర్ట్ చేయొచ్చు. ఎవరు పర్మిషన్ తీసుకోవాలో, ఒక అప్రూవల్ తీసుకోవాలన్నమాట. నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ పర్మిషన్ తీసుకుని ఆహార నిల్వలు మిగిలిపోయినవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, పర్మిషన్తో చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు నేషనల్ పాలసీ ఆఫ్ బయోఫ్యూయల్స్ని బేసిక్ బయోఫ్యూయల్స్, అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్గా డివైడ్ చేసింది. బేసిక్ బయోఫ్యూయల్స్ అంటే బయోడీజిల్, బయో ఇథనాల్. అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్ అంటే సెకండ్ జనరేషన్ ఇథనాల్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్, అండ్ థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ కూడా వచ్చినాయి అనమాట. బయో సిఎన్జి, బయో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఎక్సెట్రా. ఈ 2018 నేషనల్ బయోఫ్యూయల్ పాలసీలో షుగర్ కేన్ జ్యూస్, షుగర్ కేన్, స్వీట్ సోర్గమ్, తర్వాత రాటెన్ పొటాటోస్ అండ్ అన్ఫిట్ ఫర్ కన్జంప్షన్, రైస్, వీట్, ఇవన్నీ కూడా రా మెటీరియల్స్గా వాడి ఇథనాల్ ప్రొడ్యూస్ చేయొచ్చు.